కొందరు మగాళ్ళు ఆడదాని శరీరాన్ని తాకి ఆనందపడతారు. మరి ఆడవాళ్ళు మగాడికి శరీరాన్ని ఇచ్చి ఆనందపడతారు. వాళ్ళు ఖాళీగా ఉన్నారని కాలు జారటం లేదు. నువ్వు మంచివాడివని నమ్మి మనసు జారుతున్నారు. అంతే. కాబట్టి నీ మగతనాన్ని మంచం మీద కాకుండా వాళ్ళని మంచిగా చూసుకునే దాని మీద గనక పెడితే అప్పుడు వాళ్ళే అంటారు, "నువ్వు మగాడివిరా బుజ్జా" అని. ఏమంటావు బ్రదర్? మంచం మీద కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవటం మీద దృష్టి పెట్టు. మనసుకి గాయం చేయటం మగతనం కాదు. చేసిన గాయం మానేంత వరకు బతిమలాడటం, బుజ్జగించటం, నేను నీకున్నాను అని నమ్మకం కలగజేయటం, అదే మగతనం అంటే. మనిషిని గెలవడం పెద్ద గొప్పేం కాదు. మనసుని గెలుచుకోవడమే సరైన మగతనం. మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎవ్వరు మనసు గురించి, వాళ్ళలో ఉన్న బాధల గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. 4 రోజులు చూసామా, వాళ్ళని పడేసామా, ఓయోకెళ్ళామా, కోరిక తీర్చుకున్నామా. ఇది కాదండి. మనం ఒకరిని ఇష్టపడ్డాము అంటే వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలి. వాళ్ళ బాధల్ని మన బాధల్లా వండుకొని వాటిని పరిష్కరించాలి. అదే నిజమైన బంధం అంటే. ఆడపిల్లని కొట్టే హక్కున్న, కొట్టని ప్రేమే తండ్రిది. అదే ఆడపిల్లని కొట్టే హక్కు లేకున్నా కొట్టే ప్రేమే భర్తది. ఆ 2 ప్రేమలు కావాలనుకుంటుంది కాబట్టే నొప్పైనా, బాధైనా, సంతోషమైనా భరిస్తుంది. మరి అలాంటి ఆడపిల్లని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మనం జాగ్రత్తగా చూసుకుంటే రేపు మనింటి ఆడపిల్ల ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండగలుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రపంచమే మారిపోతుంది. నీకు అవసరానికి ఇచ్చిన వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేయి. ఎందుకంటే వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. కాదు, నా అవసరం తీరిపోయింది, ఇంక నేనేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే ఇస్తా లేకపోతే లేదు అని అనుకున్నావో నీ కుటుంబ నాశనాన్ని నువ్వే కోరుకున్నట్టు లెక్క. గుర్తుపెట్టుకో, కర్మ ఫలాన్ని నువ్వైనా నీ కుటుంబ సభ్యులైనా అనుభవించి తీరాల్సిందే. ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బు ఎవరికి ఊరికే రాదు. మనకి ఎంతమంది శాస్త్రవేత్తలున్నా, ఎంత మోడ్రన్ టెక్నాలజీ ఉన్నా మనం ఒక రక్తపు బొట్టుని సృష్టించలేం. అయినా ఇంకా చాలామంది అంటున్నారు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని. వాళ్ళని మూర్ఖులనాలా, ఏమనాలో నాకు అర్థం కాదు. నిజంగా దేవుడు లేకపోతే మరొక రక్తపు బొట్టుని సృష్టించండి చూద్దాం, లేదంటే చావు లేకుండా చూడండి చూద్దాం. ఎవ్వరూ చేయలేరు. అందుకే ఇప్పుడే గ్రహించండి దేవుడు ఉన్నాడు అని. దేవుణ్ణి పూజించండి, అప్పుడే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. డబ్బులు లేనప్పుడు అంగట్లో సరుకులు తెచ్చుకొని కడుపు నింపుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంట్లో ప్రేమ దొరకట్లేదు అని సోషల్ మీడియాలో లేని ప్రేమలు తెచ్చుకొని మనసు నింపుకోవడం చాలా తప్పు. అలాంటి ప్రేమలు ఎప్పటికైనా నీ లైఫ్ని ప్రమాదంలో నెట్టేస్తాయి. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. సోషల్ మీడియాలో ఉన్న ప్రేమలు నిజం కాదని తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న భార్యే నిజం, ప్రేమను పంచండి. అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది. అంతేగాని లేని ప్రేమల కోసం ఆరాటపడి ఏదో మీ వాంఛలు తీర్చుకోవాలని దయచేసి ఆ భ్రమలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ప్రేమగా మాట్లాడే ప్రతి పరాయి మగవాడు నీతో పడక సుఖాన్నే కోరుకుంటాడు తప్ప నీ మీద ప్రేమ, దోమ, తోటకూర కట్ట లాంటివి ఏమీ ఉండవు. వాడు వేసే గాలానికి పడే చేపవు నువ్వు. పొరపాటున పడ్డావో వాడి విస్తరాకులో నీ జీవితం ఫ్రై అవుతుంది. అందుకే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే నీ జీవితం మహాసముద్రం అంత బాగుంటుంది. నీ భర్త పడే కష్టాన్ని గుర్తించి నీ ప్రేమను పంచితే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సముద్రంలో అలలు, సంసారంలో అలకలు సర్వసాధారణం. సముద్రం అలలు ఎంత ఎగిసిపడ్డా తీరం చేరక తప్పదు. సంసారంలో ఎన్ని అలకలున్నా సర్దుకుపోవడం తప్పదు. అంతేగాని సముద్రంలో అలలు తీరం దాటినా, సంసారంలో అలకలు శృతిమించినా మొదటికే ప్రమాదం వస్తుంది. అందుకే ఏదైనా హద్దుల్లోనే ఉండాలి. మన స్థాయిని మించి ఎప్పుడూ వెళ్ళకూడదు.
మన కుటుంబం బాగుండాలి అంటే అలకలైన, తగాదలైన అవి అదుపులోనే ఉండాలి. గడప ఇవతలే ఉండాలి. ఎప్పుడైతే గడప బయటికి పోయిందో మన కుటుంబ పరువు బజారున పడ్డట్టే. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంతోషంగానే ఉంటారు. నరం లేని నాలుకతో పని లేని ప్రతి నోరు 100 మాట్లాడుతుంది. మనం స్పందించే అంత గొప్పతనం ఆ మాటలకి లేనప్పుడు, ఆ వ్యక్తులకి లేనప్పుడు మౌనమే సరైన సమాధానం. అంతేగాని పనికిమాలినోడేదో కొన్ని పనికిరాని మాటలు అన్నాడు అని ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. అలా స్పందిస్తే మన స్థాయిని మనమే దిగదార్చుకున్నట్టు అవుతుంది. అందుకనే విలువున్న మాటలకు మాత్రమే స్పందించండి కానీ అవసరం లేనివి అనవసరమైన మాటలకి స్పందించకండి. ఎంతటి పుణ్య స్త్రీకైనా పురిటి నొప్పులు తప్పవు, ఎంతటి పుణ్యాత్ముడికైనా ఎదురు దెబ్బలు తప్పవు. ఇది సృష్టి ధర్మం. సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులు, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. వాటిని మన ఆలోచనలతో, మన శక్తి సామర్థ్యాలతో ఎదురు కావాలే తప్ప నాకేదో కష్టాలొచ్చాయి, నేనేదో బాధల్లో ఉన్నాను అని ఒక మూలన కూర్చుంటే పాడైపోయేది నీ జీవితమే కాదు, నీ పిల్లల భవిష్యత్తు కూడా. అందుకనే ఇబ్బందులొచ్చినా, బాధల్లో ఉన్నా ధైర్యంగా వాటిని ఎదుర్కోండి. ఆలు మగలు కలిసి కూర్చొని ఒక చోట చర్చించుకొని సరైన నిర్ణయానికి వచ్చి మీ భవిష్యత్తుని జాగ్రత్తగా కాపాడుకోండి. ఓయోలో బాయ్ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్గా నీ శరీరాన్నిచ్చి పెళ్లిలో కన్యాదానం చేసే తండ్రి ప్రమాణాన్ని నీరుగార్చే కన్ని పిల్లలెందరో ఈ దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు పవిత్రంగా లేనప్పుడు సంస్కారవంతమైన భర్తను కోరుకునే హక్కు మీకు లేదు. అంతేకాకుండా మీరు పెళ్లికి ముందే ఒకరితో కలిసి ఉంటే, ఒకరిని ఇష్టపడితే ధైర్యం చేసి మీ అమ్మా నాన్నతో చెప్పండి, నాకు పెళ్ళి వద్దు, నాకు ఇంకొకడు ఉన్నాడు అని. అంతేకాని పెళ్లి చేసుకొని ఒక అమాయకుణ్ణి ప్లాన్ చేసి మరి మర్డర్ చేయకండి. అది చాలా తప్పు. అంతేకాకుండా నీ కుటుంబాన్ని బజారున పడేస్తుంది, నీ జీవితం సర్వనాశనం అవుతుంది. ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం రాలేదు అని గగ్గోలు పెట్టే వాళ్ళందరూ ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్‌లో తొంగి చూడండి. వాళ్ళు ఎంత స్వాతంత్రంగా బతుకుతున్నారో మీకే అర్థమవుతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ కథలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ వేషధారణ బజారు వాళ్ళలా బతుకుతున్నారు చాలామంది ఆడవాళ్ళు. ఇన్‌స్టాలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళే సంస్కారవంతంగా, సాంప్రదాయంగా సమాజానికి ఉపయోగపడే వీడియోలే చేస్తున్నారు. మిగతా 90% మంది బజార్‌లో ఉన్న ఆట బొమ్మల్లా, ఒక వేశ్యల్లా ప్రవర్తిస్తున్నారు. మనకంటే ముందు ఎంతోమంది ధనవంతులు, బలవంతులు పుట్టారు, వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ ఏం తీసుకెళ్లారు? ఏమీ తీసుకెళ్ళలేదు. ఒక్క వాళ్ళ కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి అంతే. మనం కూడా తీసుకెళ్ళేది ఏమీ ఉండదు. ఇది గనక గ్రహించి మనం నడుచుకుంటే చాలా మంచిది. అంతేకాని అన్నీ మర్చిపోయి మన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకొని అన్యాయంగా వాళ్ళని కొట్టి సంపాదిస్తే అది ఎప్పటికీ మంచిది కాదు. ఒక్క మాట చెప్పనా, కర్మకి జ్ఞాపశక్తి ఎక్కువ. అది ఎప్పుడూ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వైనా నీ కుటుంబ సభ్యులైనా అది అనుభవించి తీరాల్సిందే. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. చాలామంది లేడీసు నాకు మగతోడు కావాలి, నాకు స్నేహితుడు కావాలి, అర్థం చేసుకునేవాళ్ళు కావాలి అని మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మొబైలే సర్వస్వం అయిపోయింది. మొబైలే జీవితం అయిపోయింది. కాస్త ఆ మొబైల్ పక్కన పెట్టి భర్తతో మనసు విప్పి మాట్లాడితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రోజుకి కొన్ని గంటలు కేటాయించి భర్తతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. భర్తతో కాసేపు కూర్చోండి. ఎంతటి ప్రాబ్లమ్‌నైనా చర్చించి వాటిని పరీక్షించుకోవచ్చు. అంతేగాని ఉదయం లేచింది మొదలు మొబైల్‌లోనే ఉంటూ, మొబైల్‌నే జీవితంగా భావించి, మొబైల్‌నే సర్వస్వంగా చేసుకుంటూ ఉంటే మీ జీవితాలే నాశనమైపోతాయి. పిల్లలకి 2 పూట్ల తిండి పెట్టలేక వసతి గృహంలో వేస్తున్న తల్లిదండ్రులు కొంతమంది, ఇంట్లో అన్నీ ఉన్నా పిల్లల భవిష్యత్తుని ఆలోచించి హాస్టల్‌లో జాయిన్ చేస్తున్న తల్లిదండ్రులు మరికొంతమంది.
ఏది ఎలా ఉన్నా కానీ ఇంట్లో అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ పిల్లల అల్లర్లు, వాళ్ళ తీపి గుర్తులకు దూరం అవుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో రాయండి. మగాడికే కట్నం ఇవ్వాలి అని ఎవరు పెట్టారో కానీ అతనికి 100% కూతురు ఉండుండదు. ఎందుకు అంటే అసలు అమ్మాయి అబ్బాయికెందుకు కట్నం ఇవ్వాలి? పెళ్ళైన తర్వాత అతని బాగోగులు, ఇంటి అవసరాలు అన్నీ చూసుకోవాల్సింది తనే. పిల్లలను కని, వాళ్ళ పెంపకము, వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడము, వాళ్ళు ప్రయోజకులైనంత వరకు ఇంటి బాగోగులు చూసుకోవడము, భర్తకేదైనా అయితే దగ్గరుండి సేవలు చేయడము, ఇంత సేవ చేసి లాస్ట్ వరకు భర్తను కనిపెట్టుకొని ఉండడము, ఇంత చేసినా కానీ ఇక్కడ అబ్బాయి గదా అమ్మాయికి కట్నం ఇవ్వాల్సింది. అయితే ఇక్కడ అంతా కూడా రివర్స్‌లో ఉంది. అందుకే చెప్తున్నాను, ఈ కట్నం అనే సిస్టమ్ ఎవరు పెట్టారో గానీ అతనికి 100% కూతురుండుండదు. కూతురు ఉంటే ఇలా చేసేవాడు కాదు. ఇంకొక మాట ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లని సడెన్‌గా యుక్త వయసు రాగానే వేరే వాళ్ళ ఇంటికి పంపించడం అనేది చాలా నరకం. ప్రతి ఆడపిల్ల తండ్రి ఆ నరకాన్ని చూస్తున్నాడు. పెళ్లి చేసే ముందు ఒకరోజు కట్టుకునే చీరనే నచ్చిందా? నీకు నచ్చిందా? అని ఒకటికి 2 సార్లు అడిగే అమ్మా, నాన్న జీవితాంతం కాపురం చేయాల్సిన భర్తను మాత్రం నీకు నచ్చాడా? నీకు నచ్చితేనే ఈ పెళ్లి చేస్తాం అనే అమ్మా, నాన్నలు చాలా తక్కువ మంది ఉన్నారు. అది వాళ్ళ పేదరికం వల్ల అయ్యుండొచ్చు. లేదంటే వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి గూడా అయ్యుండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక చిన్న సలహా ఏంటి అంటే, మీరు చీరనో, లేకపోతే ఇంకా వేరే విషయాల్లోనో ఒకటికి 10 సార్లు అడుగుతున్నారు పర్వాలేదు. కానీ జీవితాంతం కలిసి తోడుండాల్సిన భర్త విషయంలో, అలాంటి విషయంలో నిర్ణయాన్ని మీ అమ్మాయినే తీసుకోనివ్వండి. మీరంటారు, "ఆ పిల్ల చిన్న పిల్ల, తనకేం తెలుసు, మేము అన్నీ ఆలోచించి తీసుకుంటున్నాము" అని. కానీ కలిసుండాల్సింది అమ్మాయి కాబట్టి, ఒకసారి తనను కూడా అడగండి. ఇతను నీకిష్టమేనా అని. ఇష్టమని అంటేనే అప్పుడు మీరు అతని గురించి ఎంక్వైరీ చేసి అన్నీ నచ్చితే అప్పుడు అతనికిచ్చి పెళ్లి చేయండి.